ఉమ్మడి నెల్లూరు జిల్లా జాబితాలో టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థులను 6 నియోజకవర్గాలకు ప్రకటించారు. నెల్లూరు సిటీ నియోజకవర్గ అభ్యర్థిగా మాజీ మంత్రి పొంగూరు నారాయణ పేరు ప్రకటించారు. అభివృద్ధి ఎజెండాగా ముందుకెళ్తాను అంటున్న మాజీ మంత్రి పొంగూరు నారాయణతో మా ప్రతినిధి చరిత్ కుమార్ ఫేస్ టు ఫేస్. జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థుల జాబితా విడుదల దగ్గర నుంచి కూడా అంటే ఈ విడుదలకు ముందు అనేక ఉత్కంఠమైనటువంటి వాతావరణం అయితే నెలకొనింది. 175 నియోజకవర్గాల్లో ఎన్ని స్థానాలకు ఈ రోజు అభ్యర్థులను ప్రకటించబోతున్నారు, ఏ దామాషాతో ప్రకటించబోతున్నారంటూ కూడా ఈ సస్పెన్స్ కి అయితే తెరపడింది. ఈ రోజు నెల్లూరు జిల్లాకు సంబంధించి 6 అభ్యర్థులను అయితే టీడీపీ తరఫున నెల్లూరు అంటే జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థులకు అయితే ప్రకటించారు. ఈ రోజు నెల్లూరు సిటీ అభ్యర్థి మాజీ మంత్రి పొంగూరు నారాయణ మన ముందున్నారు. సార్ చెప్పండి, ఈ రోజు మీరు టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా బరిలో తిరగబోతున్నారు. అంటే గతంలో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి సంక్షేమ కార్యక్రమాలకి నిలయమైనటువంటి ఈ రోజు నెల్లూరు నారాయణ బ్రెయిన్ ఈ రోజు మళ్ళీ పదును పెట్టేటువంటి సమయం ఆసన్నమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే గతంలో ఆగిపోయినటువంటి కార్యక్రమాలు అయితే వీటిని ఎలా ముందుకు తీసుకెళ్లబోతున్నారు? ఖచ్చితంగా ఈ రోజు నెల్లూరు సిటీకి నా యొక్క పేరుని ప్రకటించడం జరిగింది. నిజంగా చాలా ఆనందంగా ఉంది. నేను మొదటి నుంచి నమ్ముకున్నది డెవలప్మెంటే. 2014 నుంచి 19 దాకా నెల్లూరు సిటీకి నేను చేసింది అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఎందుకంటే నెల్లూరుని ఒక స్మార్ట్ సిటీ చేయాలి. ఎందుకంటే నేను అమరావతి రాజధాని నిర్మాణానికై అనేక దేశ విదేశాలు తిరిగా. చైనా, జపాన్, రష్యా, సింగపూర్ ఇలా అనేక దేశాలు తిరిగాను. అక్కడ ఎలా ఉందో స్టడీ చేయడం జరిగింది. వాటిలన్నింటినీ ఇక్కడ ఇంప్లిమెంట్ చేశాను. ఎందుకంటే అక్కడంతా దోమలు ఉండవు. ఎందుకున్నావు అంటే వాళ్ళకి అండర్ గ్రౌండ్ సివరేజ్ మొత్తం టోటల్ 100% అండర్ గ్రౌండ్ సివరేజ్ ఉంది. దాన్ని 550 కోట్లతో ఇక్కడ తీసుకొచ్చారు. దోమలు లేని నెల్లూరు నగరం కావాలంటే ఒకటే మార్గం, 550 కోట్లతో అది పూర్తి కావాలి. అది 10% ఆగిపోయింది. అదేవిధంగా 24 గంటలు 365 రోజులు పుష్కలంగా మంచినీరు ఉండాలనే ఉద్దేశంతో సంగం బ్యారేజ్ నుంచి 550 కోట్లతో ప్రాజెక్ట్ ఇచ్చాం. అది కూడా 10% ఆగిపోయింది. ఈరోజు మీరు తీసుకుంటే 43,000 టిట్ హౌస్ కట్టాం. పేదలు నిరుపేదలు ఎవరు అడగల, నన్ను ఎవరు అడగల, అధికారులు అడిగా. నెల్లూరులో పేదలు నిరుపేదలు ఎంతమందికి ఇల్లు లేవంటే 43,000 అన్నారు. 43,000 శాంక్షన్ చేశాం. అదేవిధంగా అన్నా క్యాంటీన్స్ కావచ్చు, ఏసీ బస్ షెల్టర్స్ కావచ్చు, బారాషాహిద్ దర్గా డెవలప్మెంట్ కావచ్చు, అదేవిధంగా నెక్లెస్ రోడ్, కోనేర్లు, ఇలా అనేకమైన చేసాం. ఎన్ని స్మార్ట్ సిటీ చేసాం. కాబట్టి వీటిని నమ్ముకొని మేము ముందుకు పోవడం జరిగింది. వీటితోనే అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నాం. అలాగే ఈరోజు ఏదైతే నెల్లూరు సిటీ స్థానాన్ని జనసేన ఆశించింది, అలాగే ప్రజల్లో కూడా పెద్ద ముమ్మరంగా కూడా వాళ్ళు ప్రజల్లో చైతన్యపరిచేందుకు కానీ వాళ్ళ ఎజెండాని పవన్ కళ్యాణ్ ఎజెండాని తీసుకెళ్లేందుకైతే ప్రయత్నం చేశారు. ఈ రోజు వాళ్ళకైతే ఆశాభంగం కలిగినటువంటి పరిస్థితి. వాళ్ళని బుజ్జగించే ప్రయత్నం ఎలా చేయబోతున్నారు? వాళ్ళు కలిసి నడుస్తారా మీతో? తప్పే లేదండి. ఎక్కడైనా ఇప్పుడు 2 పార్టీలు కలిసి కంటెస్ట్ చేసేటప్పుడు ఇద్దరు ఆశించడంలో తప్పులేదు. అది ఎటువంటి తప్పు లేదు. అయితే పార్టీ అధినాయకులు ఎక్కడ ఎవరికి పార్టీకి సీట్ ఇచ్చారో దానికి చేయటం జరుగుతుంది. వాళ్ళు కూడా మొదటి నుంచి మాతో కలిసి తిరుగుతున్నారు. అదేవిధంగా మేము కూడా వాళ్ళు ఎక్కడన్నా ప్రచారం పోతుంటే మేము కూడా పోతున్నాం. కాబట్టి అందరం కలిసి చక్కగా ముందుకు పోవటం జరుగుతుంది. అలాగే మరొక కీలకమైనటువంటి అంశం, మీరు ఏదైతే ఇక్కడ నెల్లూరు సిటీకి సంబంధించి డెవలప్మెంట్ మీద దృష్టి సారించారు, అయితే ఏదైతే నెల్లూరు జిల్లాకు సంబంధించి పారిశ్రామికమైనటువంటి అభివృద్ధి మీద, అంటే ఈరోజు కృష్ణపట్నం పోర్ట్ కానీ, కంటైనర్ టెర్మినల్ కానీ, అలాగే ఏదైతే కావలి నెల్లూరు మధ్య ఉన్నటువంటి సెర్జ్ కానీ, వీటిపై డెవలప్మెంట్ పై ఎలాంటి డెసిషన్ తీసుకోబోతున్నారు? రాబోయే రోజుల్లో మీరు ప్రజలకైతే ఏ రకంగా నిరుద్యోగ యువతకు అవకాశాలు కలిగించబోతున్నారు? ఎందుకనండి, డెవలప్మెంట్ ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా డెవలప్ కావాలంటే డెవలప్ అయిన రాష్ట్రాలు కానీ డెవలప్ అయిన దేశాలు తీసుకుంటే ఎక్కడైతే పోర్ట్లు ఎక్కువ ఉన్నాయో అక్కడే డెవలప్మెంట్ ఉంది. ఈరోజు జపాన్ డెవలప్ అయిందంటే జపాన్ చుట్టూ అక్కడ ఉన్న పోర్ట్లే. ఈరోజు సింగపూర్ చిన్న కంట్రీ, మన విశాఖపట్నం అంతా కంట్రీ, అది అంత పవర్ఫుల్ కంట్రీ ఏంటంటే అక్కడున్న పోర్టే, వాడుకుండే ఆదాయం అంతా పోర్టే. సో అందుకనే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మనకు 994 కిలోమీటర్ల లెంత్ ఉండే సీ ఉంది. సీ కోస్ట్ పొడవు 994 కిలోమీటర్లు. ఈ భారతదేశంలో సెకండ్ హైయెస్ట్ మందే. అందుకనే 14 పోర్టులను శాంక్షన్ చేశారు. 14. అయితే ఈ పోర్టు డెవలప్మెంట్ అంతా ఓవర్ నైట్ జరగవండి, టేక్స్ టైం. అయితే ప్రభుత్వం పోవడం జరిగింది. పోకుండా 5 సంవత్సరాలు ఉంటే ఈ 14 పోర్టులు పూర్తి అయ్యింది. ఎక్కడైతే పోర్టులు డెవలప్ అవుతాయో ఆ ఏరియా అంతా సిటీ డెవలప్ అయింది. అది ఖచ్చితంగా ఈసారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ టేకప్ చేసి పెండింగ్ అన్ని ముందు పోవడం జరుగుతుంది. మరొక కీలకమైన అంశం, గతంలో 2019లో ఒక స్పై ఆపరేషన్ జరిగింది. ఎండ్ ఆఫ్ ద మినిట్ కూడా మీ ఎంపీ అభ్యర్థి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి దగ్గర ప్లాన్ బి ఉందని కూడా ఒకంత ప్రచారం జరుగుతుంది. ఈ ప్లాన్ బికి టీడీపీ అధిష్టానం కీలకమైనటువంటి నారాయణ గారు మీరు ఎలా సిద్ధంగా ఉన్నారు?
అంటే ప్లాన్ బి ఉన్నా, ప్లాన్ సి ఉన్నా, ప్లాన్ డి ఉన్నా, ప్లాన్ ఈ ఉన్నా, ప్లాన్ ఎక్స్ ఉన్నా, ప్రజలు ఇది ప్రజాస్వామ్యం అండి. ప్రజలు ఎప్పుడు అబ్జర్వ్ చేస్తుంటారు మాకు సేవ చేస్తున్నారా లేదని. సేవ చేస్తే ఉంచుతారు, లాంటి తీసి అవతల పారేస్తారు. పెద్ద పెద్ద నాయకుల్ని తీసి అవతల పారేస్తారు. కాబట్టి ఈ బీలు సీలు డీలు ఏమీ పనిచేయవు. ప్రజలు ఎవరికైతే సేవ చేశారో వాళ్ళు ఎన్నుకుంటారు. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రిని 150 సీట్లతో గెలిపిస్తే ఆయన పరిపాలన చేయకుండా రాగానే ఏం చేశాడు? ప్రజావేదికను బయలుగొట్టాడు. దాని పేరు ప్రజావేదిక. ప్రజావేదిక అంటే ఏంది? ప్రజల సమస్యలు ఉంటే అక్కడ వచ్చి ముఖ్యమంత్రికి చెప్పుకోవడానికి కట్టారు. దాన్ని పడగొట్టారు. అప్పటి నుంచే స్టార్ట్ అయింది. అది ఒక శాడిజం. అది ప్రజల సొమ్ముది. అది కట్టింది నేను చెప్పాలంటే నేనే చేసింది. దాని కన్స్ట్రక్షన్ చేసింది నేనే. దాని కన్స్ట్రక్షన్ చేసిన మంత్రిగా నేనే. చక్కగా దాని బోల్ట్ అన్ని ఓడదీసి ఆ ఎక్విప్మెంట్ అంతా వేరే దగ్గర వాడుకొని ఉండొచ్చు. కానీ జేసీబీలు ప్రక్కన తీసి మొత్తం ఒక 20 ప్రక్కన పెట్టి మొత్తం పగలగొట్టి ఆనందపడ్డాడు. అది కరెక్ట్ కాదు. అక్కడే అతని యొక్క పతనం స్టార్ట్ అయింది. ఖచ్చితంగా ప్రజాస్వామ్యంతో 2024 నుంచి ప్రజలకి సేవ చేసే విధంగా ముందుకు పోవడం జరుగుతుంది. ఏదైతే నెల్లూరు అభివృద్ధి కాదు, రాష్ట్ర అభివృద్ధి అంతా కూడా ఒక పూర్తిగా పోర్టుల నిర్మాణంతో పాటు ఇలాగా అనేక రకమైనటువంటి పారిశ్రామిక అభివృద్ధితో పాటు జరగద్దంటూ కూడా నారాయణ తెలియజేసిన పరిస్థితి. పూర్తిగా రాబోయేటటువంటి ఏదైతే అవకాశం రాబోతుందో తెలుగుదేశం పార్టీకి దీంట్లో ఖచ్చితంగా కూడా సరైనటువంటి న్యాయం నెల్లూరు సిటీని అగ్రగామిగా నిలగడతానే స్మార్ట్ సిటీగా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ భరత్ తో చరిత్ర కుమార్, రాజ్ న్యూస్.